యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. కీర్తనలు 25వ అధ్యాయం 14వ వచనం. దైవ సంకల్పానికి సంబంధించి దేవుని పిల్లలు నేర్చుకోవలసినవెన్నో రహస్యాలు ఉన్నాయి. వారితో ఆయన ప్రవర్తించే తీరు చూసే వారికి కొన్నిసార్లు అర్థం కానట్టుగాను భయంకరమైనదిగాను కనిపించవచ్చు. మనలో ఉన్న విశ్వాసం అయితే ఇంకా లోతుకి గమనిస్తుంది. ఇది దేవుని రహస్యం. మీరైతే పైపైన చూస్తారు, నేనైతే వీటి వెనక దాగున్న పరమార్థాన్ని చూస్తాను అంటుంది. ఒక్కోసారి వజ్రాలను అస్తవ్యస్తంగా ఏదో ఒక కాగితంలో పొట్లం కడుతుంటారు, అవి విలువైనవని ఇతరులు గమనించకుండా చేయడానికి. అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు బయట నుండి చూస్తే దాన్ని కట్టడానికి ఖరీదైన సరుకులేమీ ఉపయోగించలేదు. దాని విలువ అంతా లోపల ఉన్నది. పైకి కనిపించే ఆ పొట్టేళ్లు చర్మం, మేక వెంట్రుకలు లోపల ఉన్న వైభవాన్ని ఎంత మాత్రమూ చూపించడం లేదు. ప్రియమిత్రులారా, దేవుడు మీకు ఖరీదైన బహుమతులు పంపించవచ్చు. వాటి మీద చుట్టూన కాగితము మురికిగా గరుకుగా ఉంటే కంగారు పడకండి. అవి ప్రేమ, జ్ఞానం, దేవుని కరుణల ఊటలని ఏమాత్రం సందేహించకుండా నమ్మండి. ఆయన పంపిన వాటిని స్వీకరించి ఆయన మంచితనం మీద నమ్మకం ఉంచినట్టయితే అంధకారంలో అయినా సరే దేవుని మర్మాలు మనకి తేటతెల్లం అవుతాయి. మగ్గం తిరగడం మానేదాకా, నేతగాని చేతులు ఆగేదాకా వస్త్రంలోని వన్నెలు అర్థం కావు. పరలోకంలోని పరమశాలేవాని చేతిలో వెండి, పసిరి దారాలెంత ముఖ్యమో ఆయన సంకల్పం నెరవేరాలంటే నల్ల దారాలంతే ముఖ్యం. క్రీస్తు ఎవరినైతే మచ్చిక చేసుకుని తన స్వాధీనంలోకి తీసుకుంటాడో అతను పరిస్థితులన్నిటినీ మచ్చిక చేసుకోగల సమర్థుడు. పరిస్థితులు మిమ్మల్ని అటు ఇటు నొక్కి వేధిస్తున్నాయా? దూరం నెట్టేయకండి. కుమ్మరవాని చేతులవి. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడం వల్ల కాకుండా క్రమశిక్షణతో భరిస్తే ఆయన పనితనం బయటపడుతుంది. నిన్నాయన ఘనతకి తగిన పాత్రగా మలచడమే కాదు, నీలో దాక్కుని ఉన్న శక్తి సామర్థ్యాలను బయటకు తేవడం కూడా చేస్తున్నాడు.